హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనివాస. డ్రైవేలకి ఇరుపక్కల డ్రైవే సిమెంట్ పలకల మధ్య పెరిగే ఈ కలుపు పెద్ద తలనొప్పిగా మారుతుంది. దానిని సరిగా నిర్వహించకపోతే, దాన్ని తీసేయకపోతే పెరుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. చూడటానికి చాలా చిరాగ్గా తయారవుతుంది. దీనిని నిర్మూలించడానికి నాకైతే 2 పద్ధతులు తెలుసు. రెండిటి గురించి ఈ వీడియోలో చెప్తాను. ఒకటైతే నేను అనుసరిస్తూ ఉంటాను, దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. ఓపిక ఉంటే ముందుగా అసలు పూర్తిగా హోస్ తోటి నీటితో బాగా తడిపి చేతితో గాని లేదా ఏదైనా సూదిగా ఉండే తోట పనికిరం గార్డెన్ టూల్ తో గాని ముందుగా కలుపుని తీసేయచ్చు. నేనైతే ప్రతి సంవత్సరం తీస్తూ ఉంటాను. ఈ సంవత్సరం అయితే తీయలేదు. తీయకుండానే ఈ పద్ధతి పాటించాను, అయినా బాగానే పనిచేసింది. ఇప్పుడు నేను చెప్పబోయేది పెద్దగా ఖర్చుతో కూడా కూడుకున్నది కాదు. హోల్సేల్ గ్రోసరీ స్టోర్స్లో అంటే కాస్ట్కో కానీ శామ్స్ క్లబ్ కానీ అలాంటి చోట గ్యాలన్ వెనిగర్, వైట్ వెనిగర్ బాటిల్స్ దొరుకుతూనే ఉంటాయి. అలాంటి వైట్ వెనిగర్ గ్యాలన్ బాటిల్, అందులో ఇంక ఏ నీరు కలపకుండా ఆ వైట్ వెనిగర్ గ్యాలన్ బాటిల్ అదొకటి తీసుకుని అందులో 1 కప్పు వరకు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు డిష్ సోపు కలుపుకొని ఎక్కడెక్కడైతే ఇలా కలుపు అక్కర్లేని మొక్కలు, పిచ్చి మొక్కలు పెరిగాయో ఆ సిమెంట్ పలకల మధ్య, ఇటుకల మధ్య మనం వీటిని స్ప్రే చేస్తే 1-2 రోజుల్లోనే ఈ కలుపంతా ఎండిపోతుంది. ఒకవేళ తీసేసి జల్లితే ఇంకా సంవత్సరానికి ఇంచుమించుగా రాదు. ఒకవేళ మళ్ళీ వస్తున్నట్టు కనబడితే అప్పుడు మళ్ళీ ఇంకొకసారి జల్లవలసి ఉంటుంది. నాకైతే వేసవి టైంలో ఒక్కసారి సంవత్సరానికి జల్లితే సరిపోతుంది. సాధారణంగా రెండో అప్లికేషన్కి అయితే వెళ్ళక్కర్లేదు. 2 కార్ డ్రైవే అయి కలుపు ఓ మాదిరిగా ఉన్నట్టయితే 1 వెనిగర్ బాటిల్ సరిపోతుంది. అలా కాకుండా 3 కార్ డ్రైవే ఉండి కలుపు మరీ ఎక్కువగా ఉంటే 2 బాటిల్స్ వెనిగర్ సరిపోతుంది. ఈ పద్ధతి అద్భుతంగా పనిచేస్తుంది. నేను చాలా సంవత్సరాల నుంచి ఇదే పద్ధతి పాటిస్తున్నాను. కాకపోతే ఇలా వెనిగర్ జల్లేటప్పుడు వాతావరణాన్ని ఒకసారి చూసుకోండి. 1-2 రోజుల వరకు వర్షాలు లేకుండా చూసుకొని అప్పుడు జల్లితే ఫలితం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా జల్లేసిన వెంటనే పెద్దగా వర్షం పడితే అదంతా కొట్టుకుపోతుంది. మళ్ళీ ఇంకొకసారి వాడవలసి ఉంటుంది. అది కాస్త చూసుకోండి. అలాగే ఇది వీటిని ఎండిపోయేటట్టు చేస్తుంది కదా అని ఎక్కడ పడితే అక్కడ జల్లేయద్దు. మంచి మొక్కలు, మంచి గార్డెన్ ఏరియా కూడా పాడైపోతుంది. అలా కాకుండా సిమెంట్ పలకల మధ్య, ఇటుకల మధ్య అక్కర్లేని చోట మాత్రమే జల్లుకోవాలి. అది కాకుండా ఇంకొక రెండవ పద్ధతిలో నాకు తెలిసినంత వరకు కాల్క్ గన్ అని దొరుకుతూ ఉంటుంది. అడెసివ్, అలాగే సిమెంట్ సీలర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. అవి కూడా పెద్దగా ఖరీదు ఉండవు, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అని అంటారు. దాని మీద డైరెక్షన్స్ అవి చూసుకుని జాగ్రత్తగా అప్లై చేయవలసి ఉంటుంది. కానీ నాకు తెలిసినంత వరకు నా స్నేహితులు చెప్పింది అది కూడా 1-2 సంవత్సరాలు పనిచేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పక్క నుంచి పగుళ్ళు వచ్చి ఈ వీడు వస్తుంది అనే అంటూ ఉంటారు. మీకు ఏది అనువుగా ఉంటే ఆ పద్ధతి అనుసరించవచ్చు. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి. ఈ కాల్క్ గన్ కానీ, అడెసివ్ కానీ, స్ప్రేయర్ కానీ వాటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అవసరమైన వాళ్ళు క్లిక్ చేసి చూసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.